మహాగణపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ శారద గురుభ్యో నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. గావో మే అగ్రతః సంతు గావో మే సంతు పృష్ఠతః గావో మే హృదయే సంతు గవాం మధ్యే వసామ్యహం. ప్రాచీన సనాతన హిందూ ధర్మంలో తులసి మొక్కకు, ఔషధ గుణం కలిగిన తులసి మొక్కకు, అదేవిధంగా గోమాతకు మన సనాతన ధర్మం అధిక ప్రాధాన్యతను, వాటి వలన కలిగే లోక కళ్యాణాన్ని ప్రజలకు, జనులకు, ప్రకృతికి అందించేటువంటి ఫలాలను ప్రత్యక్షంగాను పరోక్షంగాను ధర్మరూపకంగా ఉంచినటువంటి విషయం సనాతన ధర్మాన్ని ఆచరించే అందరికీ అవగతమై ఉన్నది. ఈ మన ముందు ఆవులున్నాయి, అంటే మన ప్రాచీన కాలం నుంచి ఆవులున్నాయి. మనం ఆవుల మధ్యనే జీవిస్తున్నాం. వెనక చరిత్ర చూసుకున్నా ఆవులతో లోక కళ్యాణం, జనహితం, సర్వ ప్రాణిహితం జరిగినటువంటి విషయం. అదేవిధంగా ఆవుల యొక్క మధ్యలో మనం జీవిస్తే సంపూర్ణ ఆరోగ్యం ఎలా ఉంటుంది అని ధర్మాలన్నీ మనకు చాటి చెప్పి ఆ ధర్మాన్ని అందించినటువంటి సనాతన ధర్మంలో ఆవు ప్రముఖ పాత్ర, తులసి మొక్క ప్రముఖ పాత్ర వహిస్తుంది. కేవలం 4 కాళ్ళ జంతువే కాదు, ఆవు కోటి దేవతల యొక్క నివాస స్థానం. 3 దేవతలు అంటే 33 కోట్ల దేవతలు నివాస స్థానంగా గోమాతను చెప్పబడ్డాయి. ఇక్కడ లోకంలో బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణుడు, అదేవిధంగా సర్వదేవతా స్వరూపమైనటువంటి గోమాత, జగద్రక్షకుడైన జగన్నాథుడైనటువంటి గోపాలకుడు గోవిందుడు ప్రాధాన్యతను సంచరించుకున్నారు. లోకంలో పూజనీయులుగా ప్రాధాన్యత పొందారు. ఎందుకు పొందారు అంటే ఉత్తమోత్తమైనటువంటి ఈ మానవ జన్మ ఎన్నో జన్మల యొక్క పుణ్య విశేషాలతో మానవ జన్మ పొంది, ఆ మానవ జన్మలో బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణునిగా పుట్టి బ్రాహ్మణ ఆచార వ్యవహారాలన్నీ పాటిస్తూ సమస్త లౌకిక వాంఛలకు నియమబద్ధుడై ధర్మాన్ని ఆచరించే ఎవరైతే బ్రహ్మజ్ఞాని ఉంటాడో ఆ బ్రాహ్మణుడు లోక పూజితుడు. అదేవిధంగా ఆ బ్రాహ్మణుడు ఏం కోరుకుంటాడయ్యా? లోకహితాన్ని కోరుకుంటాడు. కనుక లోకహితం ఎవరైతే కోరుకుంటారో లోకంలో పూజనీయుడు అవుతాడు. మరి గోమాత కూడా 33 కోట్ల దేవతల స్వరూపంగా భావించడం వలన 33 కోట్ల దేవతలు గోమాతలో నివాసం ఉండడం వలన గోమాత కూడా లోకహితాన్ని, లోక సంరక్షణాన్ని కలిగి ఉంది. కనుక గోమాత కూడా ఆదరణీయమైన స్థానాన్ని పొందింది. మరి అంతేకాకుండా సమస్త 3 దేవతలలో గురుస్థానం పొందిన దశావతారాలలో శ్రీమన్నారాయణుని అంశతో సాక్షాత్ శ్రీమన్నారాయణుడే దశావతార లోక సంరక్షణ కోసం వచ్చినటువంటి అవతారాలలో కృష్ణావతారం జగద్రక్షకుడిగా, జగత్తులో ఉండేటువంటి జనాలకు, లోకానికి మార్గదర్శిగా, ఆయనే గోపాలుడిగా, గోవిందుడిగా నామాలతో కీర్తింపబడి భగవద్గీతను జగత్తుకు ఉపదేశించి కాలాలు మారినా, యుగాలు మారినా ప్రతి వ్యక్తికి మార్గదర్శకంగా ఉండే భగవద్గీతను
ఉపదేశించడం జరిగింది. భగవద్గీతలో సమస్త మానవులకు వారి సంశయాలకు సందేహాలను తీర్చిదిద్ది మంచి మార్గంలో నడిపించి మానవ జన్మ వచ్చినటువంటి ఉత్తమమైన మానవ జన్మను సార్థకత చేసుకొని మోక్షప్రాప్తిని పొందుమని పురుషార్థాలైనటువంటి ధర్మార్థ కామ మోక్షాలను పరిపూర్ణంగా పొందుమని దిశానిర్దేశం చేసిన జగద్గురువైన కృష్ణుడు, కృష్ణ పరమాత్ముడు, శ్రీకృష్ణ పరబ్రహ్మ కృష్ణం వందే జగద్గురుం అనే గురుస్థానాన్ని పొందాడు. మరి ఈ సనాతన ధర్మంలో ఆయన తీసుకున్నటువంటి స్థానం ఎటువంటిదయ్యా అంటే గోవిందుడిగా, గోపాలకుడుగా, గోమాత యొక్క గొప్ప విశేషాలను, లోకహితాన్ని అన్నీ కూడా వాటి వలన పొంది జనానికి అందించినటువంటి సన్నివేశం కృష్ణావతారం. 4 వేద కాలాలలో గోమాత ఎలా పూజింపబడ్డది, ఎలా ఆదరించబడ్డది అనే విషయానికి వచ్చినట్టయితే ఋగ్వేదంలో ఆవును అజ్ఞ అన్నారు అని పిలిచారు. అజ్ఞ అంటే హింసించకూడనటువంటి జంతువు అని అర్థం. ఎట్టి పరిస్థితిలో హింసించకూడదు అనే అర్థం వచ్చే పదం అజ్ఞ. అంటే చంపకూడదు, ఆవును హింసించవద్దు, ఆవును పూజించవలెను అని అర్థం. మరి ఋగ్వేదంలో మాతా రుద్రాణం దుహితా వసూనాం స్వసాదిత్యానాం అమృతస్య నాభిః, ఇది ఋగ్వేద మంత్రం. ఆవులు రుద్రులకు సంబంధించినటువంటి దేవత. రుద్రులు అంటే ఎవరయ్యా? ఏకాదశ రుద్రులు. అంటే ఆవు రుద్రులకే తల్లి. అంటే ఏకాదశ రుద్రులకు తల్లి లాంటిది. అష్టవసువులు అంటే అష్టవసువులకు గోమాత కుమార్తె స్వరూపం. 12 ఆదిత్యులకు 12 మంది సూర్యస్వరూపాలకు సోదరిగా గోమాత నిలిచి అమృత స్వరూపంగా భావన చేయమని వేదవాక్కు, ఋగ్వేదంలో ఉన్నటువంటి వాక్కు సూచిస్తున్నది. అంటే ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, అష్టవసువులు మొత్తం కలిపితే చిరాచర జగత్తును పరిపాలించేటువంటి 3,000,000 దేవతలు ఇప్పుడు నేను చెప్పినటువంటి వసురుద్ర ఆదిత్యుల్లో ఉండడం. ఆ వసురుద్ర ఆదిత్యులకు తల్లి లాంటి గోమాత, కుమార్తె లాంటి గోమాత, సోదరి లాంటి గోమాత ఉండడం గోమాత యొక్క గొప్పతనాన్ని ఋగ్వేద కాలంలో చెప్పినటువంటి ఈ వాక్యం మాతా రుద్రాణం దుహితా వసూనాం స్వసాదిత్యానాం అమృతస్య నాభి. అమృత భాండాగారం ఏదైతే ఉన్నదో అది గోమాత. మరి పురాణాలకు వచ్చినట్టయితే పురాణాలలో అనేక చోట్ల గోమాత యొక్క ప్రాశస్త్యాన్ని స్కంద పురాణంలో, పద్మ పురాణంలో సర్వదేవ మయి
హి గౌః సర్వదేవమయీ హి గౌః అంటే గోవు శరీరంలో సమస్త విశ్వం కొలవై ఉన్నది అని స్కంద పురాణ పద్మపురాణాల వంటి పురాణాల ప్రకారం విశ్వానికే ఒక దేవతగా దేవతా స్వరూపంగా కొలవై ఉన్నది. ఆవు కొమ్ముల మూలంలో ఎవరుంటారయ్యా అంటే బ్రహ్మ విష్ణువులు ఉంటారు. అగ్రభాగంలో ఎవరుంటారయ్యా అంటే శివుడు ఉంటాడు. కళ్ళలో ఎవరుంటారయ్యా, గోమాత యొక్క కళ్ళలో ఎవరుంటారయ్యా అంటే సూర్య చంద్రులు. పాదాలలో ఎవరుంటారయ్యా అంటే హిమాలయాలు మరియు సముద్రాలు. ఆవు పేడలో ఎవరుంటారయ్యా అంటే లక్ష్మీదేవి. ఆవు మూత్రాన్ని గంగాజలంగా అత్యంత పవిత్రంగా భావించేటువంటి పంచగవ్యాలలో ఒకటైనటువంటి గాయత్రి మంత్రాన్ని జోడించి ఆ పంచగవ్య మిశ్రమం చేసేటప్పుడు ఆ గోమూత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏందయ్యా అంటే సమస్తాన్ని పవిత్రం చేసేటువంటి శక్తి ఉంది. ఆ గోమూత్రంలో ఎవరున్నారయ్యా అంటే గంగాదేవి కొలువై ఉన్నది. ఆవు పేడలో లక్ష్మీదేవి కొలువై ఉన్నది. ఎవరి ఇంటి ముందర ఆవు పేడతో కల్లాపి చేస్తారో అంటే పేడ అల్కడం ఏదైతే చేస్తారో ఆ ఆచరణ ఆ ఇంటికి కేవలం శోభనే కాకుండా లక్ష్మీ అనుగ్రహం కలిగేటట్టు ఎవరి కడప ముందర ప్రాంగణంలో ఆవు పేడతో అలికి ముగ్గులు పెడతారో లక్ష్మీదేవి ఆ ఇంటి గుమ్మాన్ని దాటుకొని లోపలికి వచ్చి ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని శాస్త్రం చెప్తున్నది. ఇతిహాస ప్రాధాన్యతతో ద్వాపర యుగంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి గోవులను స్వయంగా కాస్తూ స్వయంగా పాలన చేస్తూ గో సంరక్షకుడిగా ఉంటూ సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతారమే శ్రీకృష్ణుడిగా వచ్చిన గోపాలుడిగా గోవిందుడిగా ప్రసిద్ధి పొంది భగవంతుడిని సులభంగా చేరుకునే మార్గాన్ని చూపించిన ఆ పరమాత్ముడు మనకు భగవద్గీతను అందించాడు. అంటే ఇప్పుడు సమస్త భగవద్బంధువులు సమస్త లోకంలో ఉన్నటువంటి జనులు అన్నీ పక్కకు పెట్టి మీరు చక్కగా కూర్చుండి ఆలోచిస్తే ప్రతి ఇంటికి ఒక తులసి మొక్క, ఒక ఆవు, ఒక భగవద్గీత ఉండాలి అనే పరమార్థం మీరందరూ తెలుసుకొని ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఆధునిక కాలంలో తులసి మొక్కను బాల్కనీ వివిధ బహుళ అంతస్తు అయితే బహుళజన నివాస భవనాలైతే ఒక చోట బాల్కనీలో తులసి కోటను ఏర్పరుస్తున్నారు. అదేవిధంగా ఇంటి ప్రాంగణంలో తులసి మొక్కను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలైతే ఆవును పెంచుతూ గో పరిపాలన చేస్తున్నారు. అదేవిధంగా
ప్రతి ఇంటికి అర్థమైన అర్థం కాకుండా ఒక భగవద్గీత పుస్తకాన్ని ఇంట్లో ఉంచుకున్నట్టయితే మీకు తీరిక కలిగి ఒక్కరోజు ఒక పూట 10 నిమిషాలు తీరిక ఉన్నప్పుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ఆరంభిస్తే, గట్టిగా ఆలోచిస్తే మీకే అవగాహన అవుతుంది. భగవద్గీతను నరనారాయణులకు చెప్పాడు అనే నరనారాయణుడు ఎవరయ్యా? పరమాత్ముడు, పరబ్రహ్మ అయిన శ్రీకృష్ణుడు, పరంధాముడు, జగత్ రక్షకుడు కేవలం అర్జునునికి చెప్పినటువంటి దృశ్యాన్ని, ఉపదేశాన్ని సమస్త లోకానికి, సమస్త విశ్వానికి మార్గదర్శకం చేసినటువంటి కృష్ణ పరమాత్ముడు ఉపదేశించాడు కనుక గురువు. ఒక గురువును ఎన్నుకున్నాం, భగవద్గీత చదువుతున్నాం. ఎంతమంది గురువులు వచ్చినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా ఆ భగవద్గీత సారాంశాన్నంతా కూడా మనకు కృష్ణ పరమాత్ముని ద్వారా చేరవేసే విషయాన్నే గ్రహించాలి. గురువులలో విభేదాలు లేవు. గురువులలో విభేదాలు చూసేటువంటి వాడు లక్ష్యాన్ని చేరరు. గురువు లక్ష్యం ఒకటే ఉంటుంది, శిష్యుణ్ణి తన స్థాయికి చేర్చుకోవాలి. ఈ జన్మ సార్థకతకు శిష్యుణ్ణి ఏ విధంగా తీర్చిదిద్దాలి, ఆ విధంగా ఆ కృష్ణ పరమాత్ముడు 18 అధ్యాయాలలో అనేక విషయాలు, అతి ప్రాచీన కాలం, ఆధునిక కాలం, రాబోయే భవిష్యత్ కాలానికి కూడా మార్గదర్శకంగా ఉండే భగవద్గీత. మామేకం శరణం వ్రజ, ఆ గీతాచార్యుని యొక్క వాక్యాన్ని ప్రతి ఇంట పాటిస్తే లక్ష్మి తాండవిస్తుంది. లక్ష్మి అంటే కేవలం డబ్బే అనుకుంటే పొరపాటు. లక్ష్మి అంటే ఆనందం. ఆ ఆనందం ముందు ఈ డబ్బు ఉపయోగపడదు. ఆనందం ఎక్కడ ఉంటుందో లక్ష్మి అక్కడ ఉంటుంది. లక్ష్మి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది. మరి దీనికి లక్ష్మి ఉండాలి అంటే, ఆనందం ఉండాలి అంటే సత్ప్రవర్తన ఉండాలి, సన్మార్గంలో నడవాలి. సన్మార్గంలో నడవాలి అంటే భగవద్గీత మన చేతిలో ఉండాలి. భగవద్గీత చేతిలో ఉండడమే కాదు, భగవద్గీతను చదవాలి. ఎవరైనా గొప్పవారు చెబితే వినాలి. దాన్ని కేవలం ఈ చెవిన విడిచిపెట్టక ఆచరణకు పూనుకోవాలి. నిజమైన ధర్మాన్ని పాటించిన వారైతారు. మరి ఈ విధంగా గోపాలుడు, గోవిందుడు
పరంధాముడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరబ్రహ్మగా మనకు ఏమిచ్చాడయ్యా అంటే చక్కటి ఇంకా 1000 సంవత్సరాలు జరిగినా ఆ భగవద్గీత మన మార్గదర్శకం నుంచి తప్పిపోదు. అంటే యుగ యుగాలకు మానవుని యొక్క మస్తిష్కంలో ఉండే సందేహాలు అన్ని కాలాలకు జీవించే మానవుల యొక్క సందేహాలను తీర్చిదిద్దే ఒకే ఒక గ్రంథం భగవద్గీత. ఆ భగవద్గీత ఎవరయ్యా? పరంధాముడైన కృష్ణ పరమాత్ముడు, గోవిందుడు, గో సంరక్షకుడు, గోపాలుడు మనకందించారు. మరి ప్రాచీనంలో అందరూ ప్రాచీనం నుంచి వచ్చినటువంటి ఆచారాన్ని అంతా కూడా పెళ్ళిళ్ళలో కూడా ఆచారం మనం పాటిస్తూ ఉంటాం. పెళ్ళిలో వధూవరులకు అక్షతారోపణ చేసేటప్పుడు శ్రియో మే కామ సమృద్ధ్యతాం పశవో మే కామ సమృద్ధ్యతాం అని వాక్యాలు ఉంటాయి. ఈ వాక్యాలు ఎందుకు పెట్టారయ్యా? వచ్చే ఇంటికి వచ్చే కోడలి పిల్ల గోమాత యొక్క సంరక్షణ బాధ్యతను స్వీకరిస్తున్నా అని ప్రమాణపూర్వకంగా చెప్పించే మాట. పితృదేవతలకు వారి యొక్క మోక్ష ప్రాప్తికై ద్వాదశి దిన కర్మప్పుడు గో వృషభ సంధానం చేస్తారు. వృషభోత్సవం అని చెప్తారు. గోదానం చేస్తే వైతరణి నది లాంటి కఠినమైనటువంటి పరీక్షలను వైతరణి నది దాటడానికి సామర్థ్యాన్ని గోమాత దానం చేయడం వల్ల కలుగుతుంది అని మనకు గరుడ పురాణం చెబుతున్నది. గోమాత దానం చేస్తే చనిపోయిన పితృదేవతలు వైతరణి నది దాటడానికి సంబంధం ఏందయ్యా అని ఈ కాలం వారు ఆధునికులు అడిగితే పితృదేవతల యొక్క స్థాయి, వారి యొక్క ఆనందం మానవునిపై, వారి యొక్క వంశంపై వేదాంగాల్లో ఉండేటువంటి జ్యోతిష్య శాస్త్రం 9వ లగ్నానికి D1 చార్టులో ఉండే 9వ స్థానం పితృదేవతల యొక్క అనుగ్రహం ఎలా ఉంది అని సూచిస్తుంది. పితృదేవతల యొక్క అనుగ్రహం బాగుంటే తరతరాలు భాగ్యం కలిగి ఉంటారు. మనం చేసుకున్నటువంటి పుణ్యం వలన పంచమ స్థానాన్ని మనం చేసుకునే పని వలన లాభం జరిగేటువంటి స్థానం, సూచించే స్థానం పంచమ స్థానం అయితే 9వ కుండలి జన్మలగ్న కుండలిలో 9వ స్థానం పితృదేవతలకు
పితృదేవతలు మనకు అందించేటువంటి అనుగ్రహం 9వ స్థానం చూపిస్తుంది. పితృదేవతలు ఏ స్థాయిలో మనకు అనుగ్రహం కలిగిస్తారో వారి అనుగ్రహం వలన భాగ్యరూపకంగా అంటే అనుకోని అదృష్టం. భాగ్యం అంటే చిన్న ఉదాహరణ, నేను మంచి కారు కొనుక్కోవాలి అనుకుంటున్నాను, డబ్బులు ఇలా క్వశ్చన్ మార్క్ ప్రశ్నార్థకం. ఆ సమయంలో కాకతాళీయంగా బ్యాంక్ మేనేజర్ రావడం, సబ్సిడీ ఉన్నది అని చెప్పడం, మనకు లోన్ శాంక్షన్ చేయడం, ఆ కారు అనుకున్న క్షణంలోనే వచ్చి మన ఇంటి ముందర ఉండడం, మనం ఎక్కడం, మనం తిరగడం, ఇదంతా కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం వల్లనే. అనుకున్న క్షణంలోనే కోరికలు నెరవేరడం, ధర్మ పద్ధతిలో నెరవేరే కోరికలన్నిటికీ కూడా పితృదేవతల యొక్క ఆశీర్వచనం వలన కలిగే భాగ్యం వల్లనే శీఘ్రంగా కోరికలు నెరవేరుతాయి. దాన్నే భాగ్యం అంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? పితృదేవతలకు వారు జీవన విధానంలో కొనసాగించేటప్పుడు అనేక పాపపుణ్యాలను దాటవేసుకుంటూ ఉన్న ఆ పితృదేవతలకు మోక్షాన్ని కలిగించాలి అంటే ఏం కావాలి? మన గోమాతను దానం చేయమని మనకు పురాణం చెప్తున్నది. ప్రతి పురాణంలో ఒక వ్యర్థమైన వాక్యమే ఉండదు. దాన్ని మనం అర్థం చేసుకొని స్వీకరించి ఆచరించితే దాని యొక్క మనం ఫలితాన్ని పొందగలుగుతాం. కేవలం పురాణాలన్నీ విని ఈ చెవున విడిచిపెడితే వృథా సమయం, వృథాశ్రమ. పూర్వకాలం ఒక ఇంటికి అమ్మాయిని ఇవ్వాలి అంటే ఇప్పుడు ఎన్ని కార్లు ఉన్నాయని చూస్తున్నారు, ఎన్ని వెహికల్స్ ఉన్నాయని చూస్తున్నారు, ఎంత ప్రాపర్టీ ఉన్నదని చూస్తున్నారు, ఎంత డబ్బు ఉన్నదని చూస్తున్నారు. పూర్వకాలం ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని గోమాతలు ఉన్నాయి, ఆ గోమాతలు ఉన్న ఇంట్లో లక్ష్మి ఉన్నది అనే భావన ఉండేది. అదే గోధనం. ఆ గోధనాన్ని మనం ఈ ఆధునిక కాలంలో ఎలా చేయాలయ్యా? ప్రత్యక్షంగా చేయచ్చు, పరోక్షంగా చేయచ్చు, మనస్ఫూర్తిగా చేయచ్చు. మరి కేవలం ఆవుకు గడ్డి తినిపిస్తూ ఫోటో తీసుకొని స్టేటస్లో పెట్టడం వల్ల గోసేవ పూర్తిగా అంతరాలంలోంచి వచ్చినటువంటి సేవాభావంతో హృదయంలో ఎప్పుడు ఆ గోమాతను ఇంటి సభ్యురాలుగా భావించి సేవ చేస్తే ఆ గోసేవ ఫలితాన్ని పొందుతాం. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధునిక కాలంలో ప్రతి ఇంటికి వాహనాలు ఉన్నాయి. చిన్నదో పెద్దదో, సైకిలో, స్కూటరో, కారో. మరి అలాంటిది మీ ఇంట్లో చోటు లేకుంటే కారు పార్కింగ్ చేయడానికి స్థలం ఉంటుంది, 10 కోట్లతోటి భవనం కట్టడానికి డబ్బు ఉంటుంది, ఇంట్లో చిన్న పాకా వేసి గోశాల కట్టి తులసి మొక్కను మొక్కినట్టు ఆ గోమాత తోక మొక్కి ఏ కార్యానికి పోయినా ఎంత ప్రతిఘటించే కార్యమైనా
కార్యం సిద్ధిస్తుంది. ఇది పురాణాలు చెప్తున్నది. గోమాతను కేవలం ఇప్పుడు అంతా కూడా ఏమైపోయింది, గోమాతకు నీకు సరే ఇంట్లో పాకా వేయడానికి ఇష్టం లేదు, మీ ఇంట్లో సేవ చేసడానికి లేరు, ఓకే, అనేక గోశాలలు ఉన్నాయి, అక్కడ ఎవరో చేస్తారు నా డబ్బుతో. అంటే నీ డబ్బులో కామక్రోధ లోభ మోహ మాత్సర్యాలన్నీ ఇమిడి ఉన్నాయి. నీ డబ్బులో ఈ గుణాలన్నీ కలిగి ఉన్నాయి కనుక ఈ డబ్బుతో నువ్వు పోయి ఆవుకు గడ్డి పెడితే నువ్వు ఆవు బుద్ధిని కూడా మార్చిన వాడివి అవుతావు. నువ్వు పాడవడమే కాకుండా నీ డబ్బుతో ఆ కొన్నటువంటి గడ్డి ఆవుకు పెట్టడం వలన ఆవు సత్వగుణం నుంచి తమో గుణంకు మారే అవకాశం ఉంది. జాగ్రత్త సుమా. మనస్ఫూర్తిగా వెళ్ళి నెలకు ఒక్కరోజు, వారానికి ఒక్కరోజు గోశాలకు వెళ్ళండి. ప్రతి ఊర్లో ఒక గోశాలని ఏర్పాటు చేయండి. ప్రతి పట్టణంలో శ్మశానానికి ఎలానైతే ప్రభుత్వం స్థలం ఇచ్చిందో ప్రతి స్థలం ఒక గోమాతకు ప్రతి పట్టణంలో ప్రభుత్వ పరంగా ఒక గోశాల ఏర్పాటు చేయడానికి వైకుంఠధామం ఎలానైతే ఏర్పాటు చేశారో అలాంటి కొంత పెద్ద స్థలాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానిది. ఈ గోమాత సేవ చేయాలి, సనాతన ధర్మం మనం పాటించాలి అని అనుకునే వారందరూ ఉద్యమించాలి. దేనికోసమయ్యా? ప్రతి పట్టణంలో కూడా పల్లెలలో గోమాత సేవ అనుకోకుండా జరుగుతుంది. గోమూత్ర, గో పేడ, గోమయ, గో దది, పయ, ఘృతం ఇవన్నీ సమృద్ధిగా పల్లెలలో దొరికినప్పటికీ పట్టణాలకు వచ్చేసరికి ఈ సంబంధం శూన్యమవుతున్నది. ప్రతి పట్టణంలో కూడా కార్పొరేటర్స్ అందరూ కూడా దీని మీద ప్రభుత్వ పరంగా ప్రభుత్వ భూమిని ఆవులకు, గోశాలకు కేటాయించి ఆవులు అందరూ కూడా సేవ చేసే విధంగా ప్రతి వారికి పట్టణంలో ఉండే సేవాభావం కలిగిన వారందరూ కూడా ఒక గంట నేను గోశాలలో డ్యూటీ చేస్తాను, అన్నీ శుభ్రపరుస్తాను, ఆవులను శుభ్రపరుస్తాను, ఆవులకు ఎలాంటి అనారోగ్యం కలగకుండా అక్కడ వాతావరణాన్ని ఉంచుతాను, ఆవులకు ఒక పశు వైద్యుని తీసుకెళ్ళి అక్కడ సేవాభావంకు ఉపయోగపడే విధంగా నేను ఆ స్థానాన్ని ఏర్పాటు చేస్తాను. ఇటువంటి సత్సంకల్పాలను మనం పెట్టుకున్నట్టయితే భారతదేశంలో గోమాత రక్షింపబడుతుంది. గోమాత రక్షింపబడితే భారతదేశం అంతా కూడా ఆనందం ఉంటుంది, లక్ష్మీ సంపద ఉంటుంది. ఈ విధంగా మీరు ఏ విధంగా చూసినా గోమాత మనకు సకల విధ ప్రయోజనకారి, లోక హితకారి. ప్రతి ఇంట్లో గోమూత్రం, గోమయం సహజ సిద్ధమైన క్రిమినాశినిగా ఉపయోగించినట్టయితే ఇన్ని బీమార్లు, ఇంత
డాక్టర్లు, ఇన్ని ఇన్సూరెన్సులు, ఇన్ని లక్షల ఆరోగ్య విషయంలో ఖర్చు చేసుడు అవసరం ఉండదు. ఆ విధానం అంతా పోయింది కనుక అనేక రకాల జబ్బులు, ఆ జబ్బులకు లక్షల్లో ఖర్చు, ఇటు రోగపీడితుడైన ఆ ప్రాణి ధనపీడితుడుగా మారడం కూడా జరుగుతున్నది. మరి ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏం చెప్తున్నదయ్యా ఆవుల గురించి అంటే, దానికి ప్రత్యామ్నాయం ఇంకా ఏదన్నా చెప్పిండొచ్చు, కానీ ఆవు ప్రాధాన్యతను మాత్రం ఎక్కడ తీసి పోలేదు. గోమూత్రం కానీ, గోమయం కానీ, ఆవు పాలు కానీ, ఆవు పెరుగు కానీ, ఆవు నెయ్యి కానీ. ఆవు నెయ్యి సమస్తమైనటువంటి ఆవు నెయ్యితో అడవిలో ఉండేటువంటి అనేక ఓషధుల యొక్క పుల్లలతో హోమం కాల్చినట్టయితే, హోమం చేసినట్టయితే ఆ పొగ వాతావరణంలో మార్పు తెచ్చి యజ్ఞాత్ భవతి పర్జన్య, మేఘాలన్నీ కూడా వర్షం కురిపిస్తాయని మనం ఇంతవరకు ముందు చెప్పుకున్న గీతాచార్యుడు చెప్పినటువంటి సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేశీ ఆవుల వీపు పైన ఉండే కుదురు సూర్యకేతునాడి ఉంటుంది. సూర్యరశ్మిని గ్రహించి మనకు పాలను అందించి, మరియు నెయ్యిలోకి విటమిన్ డిని మనకు కొంత అందజేస్తుంది. దానివల్ల బంగారు భస్మ పరమాణువులు కూడా మనకు విడుదల చేస్తాయి. వీటిని ఆవు పాల వలన, ఆవు నెయ్యి వలన అవి మన శరీరంలో పోయి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆధునిక విజ్ఞానులు కూడా చెప్పేటువంటి విషయం. సనాతన ధర్మంలో గో సంరక్షణ అంటే కేవలం ఒక జంతువును కాపాడడం కాదు, జంతువును చూడడం కాదు, జంతువుకు పూలదండ వేయడం కాదు, జంతువుకు బొట్టు పెట్టి ప్రదక్షిణ చేయగానే నీ బాధ్యత అయిపోదు. మన సంస్కృతిని, మన ఆరోగ్యాన్ని, ప్రకృతి సమతుల్యతను కాపాడేటువంటి గోవును కాపాడుకుంటే విశ్వమే, ఒక్క భారతదేశం కాదు, విశ్వమే క్షేమంగా ఉంటుంది. అందుకే మన పెద్దలందరూ కూడా ప్రతిరోజు పూజ ముగిసేటప్పుడు కేవలం నినాదంగా మారిపోయింది, అది ఆచరణలో లేదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీజాం గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అంటూ చెబుతూ ఉంటారు. ప్రతి పూజా కార్యక్రమంలో ఆచారంగా వచ్చేటువంటి ఈ విశ్వ కళ్యాణం కోసం కోరే శాంతి మంత్రం ప్రతి పూజ దగ్గర చెప్తారు. కేవలం ఇది పూజ దగ్గర చెప్పడానికే పరిమితమైంది. దాన్ని మనం ఆచరణలో పెడితే బాగుంటుంది. గోమాతను పూజిద్దాం, గోవంశాన్ని రక్షిద్దాం, సనాతన ధర్మాన్ని కాపాడుదాం. పట్టణ ప్రాంతాల్లో కూడా పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి గోశాలల కోసం ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి స్థలాన్ని కేటాయింపు చేసి
ప్రతి పట్టణానికి ఒక గోశాలను ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేద్దాం, సఫలీకృతమవుదాం, గోసేవ చేద్దాం, గో సంరక్షణ చేద్దాం, లోక కళ్యాణాన్ని కోరుదాం. జై భారత్ మాతాకి, జై గోమాతాకి. శుభం.